అలాగే తీసుకుంటే 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా చేస్తారట. మరి ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా 2,49,00,000 ఆడబిడ్డల పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. నెట్ట నిలువుగా మహిళల్ని మోసం చేశారు. గతంలో జగనన్న మహిళల కోసం ఎంతో చక్కగా ఆదరణ, ఆ రోజు మనం చూస్తే చేయూత పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి కూడా 18,750 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందించి వాళ్ళని ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా చేసిన పరిస్థితి మనందరము చూసాం. అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీని ఎగనామం పెట్టిన సంగతి మనందరము చూసాం. 14,000 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ చేయక మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా 2016 అక్టోబర్ నుంచి వాళ్ళకి 0 వడ్డీ రుణాలు కూడా ఎగనామం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలు మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను మారిపోయాను అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది.